Hi student, this is Hari Kumar, Accounts Faculty, CA Foundation. CA Foundation అకౌంట్స్ పేపర్లో డే బిఫోర్ ప్రిపరేషన్ ఎలా జరగాలి అనే విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో టోటల్ దిస్ పేపర్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిప్టివ్ పేపర్, మీ అందరికీ తెలుసు. టోటల్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మ్యాండేటరీ కాదండి, ఇట్ ఈస్ కంపల్సరీ. మీన్స్ ఆప్షన్స్లో మనకి ఆప్షన్ తీసుకోవడానికి, చాయిస్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. రిమైనింగ్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. గుర్తుంచుకోండి, మైండ్లో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో మీకు టిపికల్ అనిపించినా, కొంచెం టఫ్ అనిపించినా, మీకు అలా ఆలోచన మైండ్లోకి రానివ్వకండి. చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ పేపరే మీకు వస్తుంది. మీరు 90 మార్క్స్కి ఆన్సర్ చేస్తే చాలు, మీకు 65 to 70 మార్క్స్ సెక్యూర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో క్వశ్చన్ పేపర్లో 120 నుంచి 125 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నల్ చాయిస్తో కలిపి. ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత 4 మార్క్స్కి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రూ ఆర్ ఫాల్స్ని స్టార్టింగ్లో రాయొద్దు. చాలాసార్లు కమ్యూనికేట్ చేసాం, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్ చేయొద్దు. ఫస్ట్ 2-3 ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేసిన తర్వాత మీరు ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ 6 స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చు, పర్ఫెక్ట్గా రాయగలం. అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రూ ఆర్ ఫాల్స్తో స్టార్ట్ చేయొద్దు. తర్వాత కంపెనీ అకౌంట్స్, మీరు ప్రిపరేషన్ డే బిఫోర్ ఎలా, ఏ చాప్టర్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలనే విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ కంపెనీ అకౌంట్స్లో రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ని ప్రిపేర్ అవ్వండి. ఈ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్లో మీరు ఎందుకని అంటే లాస్ట్ 3 అటెంప్ట్స్లో రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ప్రిఫరెన్స్ షేర్స్లో ఇంక్లూడింగ్ బోనస్ షేర్స్ అనే మోడల్ ఉంది. ఆ మోడల్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో సిఆర్ఆర్ని యూజ్ చేసి బోనస్ షేర్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు అనే విషయాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ నుంచి అవుట్ ఆఫ్ 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ ఫర్ఫీటెడ్, లాస్ట్ 2 అటెంప్ట్స్ నుంచి ఈ సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇవ్వలేదు, కానీ తర్వాత 2 అటెంప్ట్స్ ఇచ్చాడు కాబట్టి ఫర్ఫీటెడ్ అండ్ రీఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అకౌంటింగ్ ఎంట్రీస్ని కాదండి, వాటి అమౌంట్ క్యాలిక్యులేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. హౌ మచ్ అమౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్, తర్వాత సెక్యూరిటీ ప్రీమియం డెబిట్ చేయాలా వద్దా. ఎందుకని, వెన్ ద ప్రీమియం ఈజ్ రిసీవ్డ్ నో నీడ్ టు డెబిట్ ప్రీమియం అకౌంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫర్ఫీచర్. ప్రీమియం నాట్ రిసీవ్డ్ దెన్ యూ నీడ్ టు డెబిట్ ద ప్రీమియం అకౌంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫర్ఫీచర్. అండ్ క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్స్, ఇవి జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ చూడండి, ఎంట్రీస్ కాదండి. ఇప్పటి వరకు నేను చూసిన ఎగ్జామ్ పేపర్స్లో చాలామంది ఎంట్రీస్ రాస్తున్నారు, బట్ వాటి అమౌంట్స్ అనేవి రాంగ్ చేస్తున్నారు. అమౌంట్స్ని రిఫర్ చేయండి. ఎంత షేర్ క్యాపిటల్ డెబిట్ చేసాం, ఎంత కాల్ సినేజ్ క్రియేట్ చేసాం, ఎంత ఫర్ఫీచర్ అకౌంట్ క్రియేట్ చేసాం అనే విషయాన్ని గమనిస్తూ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. షేర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు షేర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ టచ్ చేయలేదు. బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీని పర్చేజ్ చేసి తర్వాత వాటి ప్లేస్లో షేర్స్ని ఇష్యూ చేసినప్పుడు పార్క్ ఇష్యూ చేస్తే ఎలా ఉంటుంది, ప్రీమియంకి ఇష్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాల మీద ఇప్పటి వరకు అడగలేదు. అండ్ సిలబస్ మారకముందు అడగలేదు, సిలబస్ మారిన తర్వాత అడగలేదు. కాబట్టి ఈసారి అడుగుతాడని నా ఎక్స్పెక్టేషన్. కాబట్టి మీరు ఒకసారి షేర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ కూడా చూడండి. తర్వాత బోనస్ ఇష్యూ అండ్ రైట్ ఇష్యూలో రైట్ ఇష్యూని ఈసారి 5 మార్క్స్కి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్ ఇష్యూ విషయంలో ఒకటే ఫార్ములా, క్యాలిక్యులేట్ ద రైట్ వాల్యూ. రైట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఒకదాన్ని జాగ్రత్తగా చదువుకొని దాని అప్లికేషన్ని మీరు కనుక చూసుకోగలిగితే అకౌంటింగ్ ఫర్ బోనస్ షేర్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో ప్రిపేర్ అవుతాం, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్లో కూడా బోనస్ షేర్స్ వస్తాయి. కాబట్టి మీరు రైట్ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఈ చాప్టర్లో. సో పార్ట్లీ షేర్స్ని ఫుల్లీ షేర్స్గా మారిస్తే, పార్ట్లీ షేర్స్ని బోనస్తో ఫుల్లీ కాల్డ్ అప్ షేర్స్గా మారిస్తే అండ్ ఫుల్లీ పెయిడప్ షేర్స్గా మారిస్తే ఎలా ఉంటుంది అనే అకౌంటింగ్ ఎంట్రీస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కి కంపేరిటివ్ రిమైనింగ్ చాప్టర్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ టైమే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇచ్చాడు కాబట్టి ఈసారి ఇవ్వకపోవచ్చు అని నా ఎస్టిమేషన్. కాబట్టి ఒకసారి డిఆర్ఆర్ఐ క్యాలిక్యులేషన్స్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని ఒకసారి చూసుకోండి, రిఫర్ చేయండి. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, దాని తర్వాత ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్లో ట్రీట్మెంట్ ఆఫ్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ని జాగ్రత్తగా చూడండి. ట్రీట్మెంట్ ఆఫ్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ సమ్ ఆఫ్ ఎస్ డిజిట్స్ మెథడ్, ఏ మెథడ్లో మనం చెయ్యాలి అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఈ పెద్ద చాప్టర్ అయిపోయిన తర్వాత కంపెనీ అకౌంట్స్ని పూర్తిగా మీరు ప్రిపేర్ అయిన తర్వాత
ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్ మాత్రం ఓపెన్ చేయొద్దు. ఎన్పిఓ ఓపెన్ చేయొద్దు, ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఓపెన్ చేయొద్దు. చిన్న చిన్న చాప్టర్స్ని కంప్లీట్ చేసేయండి. ఏంటవి? బీఆర్ఎస్ విత్ అమెండెడ్ క్యాష్ బుక్. విత్ అమెండెడ్ క్యాష్ బుక్ తీసుకునేటప్పుడు ఏవి అమెండెడ్ క్యాష్ బుక్లో తీసుకోవాలి, ఏది బీఆర్ఎస్లో తీసుకోవాలనే ఐడెంటిఫికేషన్ని నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ అనేది చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఆన్ 31st మార్చిన మనకి బీఆర్ఎస్ కనుక అడిగినట్లయితే అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ చేయండి. నార్మల్ బీఆర్ఎస్ కూడా చేసిన మార్కులు వేస్తాడు. వాడు కనుక ఎలాంటి బీఆర్ఎస్ అనే విషయాన్ని చెప్పకుండా ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని చెప్తే నువ్వు అమెండెడ్ క్యాష్ బుక్ చేసిన మార్కులు వేస్తాడు, వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ చేసినా కూడా మార్కులు వేస్తాడు. అయితే ఆ విషయాన్ని కూడా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు నోట్ పాయింట్ ద్వారా. దీనికి నార్మల్ బీఆర్ఎస్ కూడా చేయొచ్చు అనే విషయాన్ని మీరు కమ్యూనికేట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత డిప్రిషియేషన్లకు వెళ్ళండి. ఈసారి లాస్ట్ టైం డిప్రిషియేషన్ రీవాల్యుయేషన్ మెథడ్ ఇచ్చాడు కాబట్టి మీరు అసెట్ డిస్పోజల్ మెథడ్కి వెళ్ళండి. అసెట్ డిస్పోజల్ మెథడ్, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్, చేంజ్ ఆఫ్ మెథడ్. చేంజ్ ఆఫ్ మెథడ్లో రెట్రాస్పెక్టివ్ లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి ఈసారి కూడా రిపీట్ చేస్తాడు అనే ఆలోచన తెచ్చుకోవద్దండి. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ విత్డ్రా చేశారు కాబట్టి మీరు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ చూసుకుంటే చాలు. చేంజ్ ఆఫ్ మెథడ్లో ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ చూసుకోండి. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ విషయంలో, రీఅసెస్మెంట్ ఆఫ్ లైఫ్ విషయంలో, అసెట్ డిస్పోజల్ విషయంలో కాన్సన్ట్రేషన్ చేయండి. అసెట్ డిస్పోజల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ని మిషనరీ అకౌంట్ నుంచి అసెట్ డిస్పోజల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనే విషయాన్ని చూడండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్లో ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వితౌట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనే విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు కంఫర్టబుల్గా ఆన్సర్ చేస్తారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో లాస్ట్ టైం అకామిడేషన్ బిల్స్ ఇచ్చాడు కాబట్టి ఈసారి ట్రేడ్ బిల్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రేడ్ బిల్స్ని జాగ్రత్తగా చూడండి. ఈ ట్రేడ్ బిల్స్ విషయంలో కూడా మీరు 2-3 బిల్స్ కలిపి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి 2 ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ 2 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ప్రాబ్లమ్ని చదివి సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుంటే అన్ని అకౌంటింగ్ ఎంట్రీస్ అవేనండి. సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకొని ఆ తర్వాత జర్నల్ ఎంట్రీస్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. 3rd స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ చూడండి, 2nd స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ తర్వాత చూడండి. అంటే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్తో రెక్టిఫికేషన్ ఎలా చేస్తున్నారు, ఆ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇలాంటి విషయాలు. చాలామంది 3rd స్టేజ్ రెక్టిఫై చేసిన తర్వాత లాస్ట్ ఎంట్రీని మర్చిపోతున్నారండి. క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ, అది మస్ట్ అండ్ షుడ్గా రాస్తేనే మార్కులు వేస్తారు. రెక్టిఫికేషన్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా సస్పెన్స్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. వాడు అడిగితే, వాడు అడగకపోయినా కూడా నువ్వు సస్పెన్స్ అకౌంట్ వేస్తే నష్టం లేదు. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్లో విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనల్ అకౌంట్స్ చూడండి, తర్వాత అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనల్ అకౌంట్స్లో కంప్లీట్ ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే సమ్ ఉంది. దాంట్లో నువ్వు ఐడెంటిఫై చేయాల్సిందల్లా ఏ హెడ్ని మ్యానుఫ్యాక్చరింగ్లో వేస్తాం, ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం అనే విషయాన్ని నువ్వు కనుక గమనించగలిగితే ఆటోమేటిక్గా చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతాం. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ వేసి బ్యాలెన్సింగ్ ఫిగర్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేసే సమ్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో మొత్తం కలిపితేనే ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా రిఫర్ చేయండి. నెక్స్ట్ ఈసారి ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకని అంటే లాస్ట్ టైం మనకి సబ్సిడరీ బుక్స్ ఇచ్చాడు కాబట్టి ఈసారి ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రయల్ బ్యాలెన్స్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వాడు ఇంక్లూడింగ్ ద క్లోజింగ్ స్టాక్ ఇస్తే, అంటే ఇన్ఫర్మేషన్లో క్లోజింగ్ స్టాక్ని కల్పిస్తే మీరు ట్రయల్ బ్యాలెన్స్ వేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అమౌంట్ టాలీ కాకపోతే ఆ డిఫరెన్స్ అమౌంట్ క్లోజింగ్ స్టాక్ ఫిగర్ అయితే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, దాన్ని ఉంచకూడదు అని అర్థం. అంటే క్లోజింగ్ స్టాక్ కన్సిడర్ చేయకుండానే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశారని అర్థం. ఇట్ ఈస్ గివెన్ యాజ్ అన్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి మీరు నోట్ పాయింట్ పుటప్ చేయాల్సి ఉంటుంది. అలానే లాస్ట్ టైం ట్రయల్ బ్యాలెన్స్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ లాస్ట్ టైం ట్రయల్ బ్యాలెన్స్ చేసిన తర్వాత దానికి రీజన్స్ అడిగాడు. ఆ రీజన్స్ రాయకుండా చాలామంది వచ్చేసారు. రీజన్ రాయకపోతే 50% ఆఫ్ మార్క్స్ కట్ చేస్తాడండి. రీజన్స్ అంటే కంప్లీట్గా క్వశ్చన్ చదివి వాడు ఏం అడిగాడో అది ప్రజెంట్ చేసి రండి. పార్ట్నర్షిప్, ఇప్పుడు పార్ట్నర్షిప్ తీయండి. ఈ చిన్న చాప్టర్స్ ప్రిపేర్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ తీయండి. ఈ పార్ట్నర్షిప్లో గుడ్ విల్ ట్రీట్మెంట్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. గుడ్ విల్ ట్రీట్మెంట్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంది, డిజల్యూషన్ ఈసారి అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ డిజల్యూషన్లో కూడా పీస్ మిల్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెన్సీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఇవి ఏరియాస్ కవర్ అయిన తర్వాత రిమైనింగ్ చూసుకోండి. ఎందుకంటే డిజల్యూషన్ సార్ లాస్ట్ 2 అటెంప్ట్స్ నుంచి డిజల్యూషన్ టచ్ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం టచ్ చేయడానికి అవకాశం ఉంది. డిజల్యూషన్లో లాస్ట్ టైం మనకి నార్మల్ డిజల్యూషన్ ఇచ్చాడు, సాల్వెన్సీ డిజల్యూషన్ ఇచ్చాడు.
ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ఇవ్వలేదు కాబట్టి ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ అండ్ పీస్మిల్ డిస్ట్రిబ్యూషన్ ఈ 2 ఏరియాస్ని చూడండి. రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్, అడ్మిషన్, డెత్. లాస్ట్గా ప్రయారిటీ డెత్ ఇవ్వండి, ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి డెత్ ఇవ్వకపోవచ్చు. గుర్తుంచుకోండి, కంప్లీట్గా పార్ట్నర్షిప్ అవాయిడ్ చేయొద్దు. నీకు రాకపోతే సింపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ రిఫర్ చేసుకుని వెళ్ళు. చాలా కంఫర్టబుల్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈసారి. సో మీరు చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ని పార్ట్నర్షిప్ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. పీస్మిల్ డిస్ట్రిబ్యూషన్లో మ్యాక్సిమం లాస్ మెథడ్ అండ్ హైయెస్ట్ రిలేటివ్ మెథడ్ 2 ఉన్నాయి, 2 చూసుకోండి. వాడు అడగకపోతే మ్యాక్సిమం లాస్ మెథడ్ చేయొచ్చు. ఇన్కంప్లీట్ రికార్డ్స్, కన్వర్షన్ మెథడ్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఈసారి కన్వర్షన్ మెథడ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ టైం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇచ్చాడు. ఇది కూడా ఇన్కంప్లీట్ రికార్డ్స్ నాకు టిపికల్గా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బేసిక్ ప్రాబ్లం ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ టైం కూడా చెప్పాను, బేసిక్ ప్రాబ్లం ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి వచ్చింది. ఈసారి ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఇస్తాడు, కానీ చాలా సింపుల్ ప్రాబ్లం ఇస్తాడు. కాబట్టి ఆ ఏరియాస్ డెటార్ అకౌంట్ ప్రిపరేషన్, క్రెడిటార్ అకౌంట్ ప్రిపరేషన్, ఫైండింగ్ ఆఫ్ పర్చేజెస్, సేల్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అనేవి ఏరియాస్ని స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ నీకు టిపికల్గా ఉన్న ప్రాబ్లం తీసేసే, ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ అని ఒకసారి రిఫర్ చేసుకో. సేమ్ ఎన్పిఓ విషయంలో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, బ్యాలెన్స్ షీట్ రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి బ్యాలెన్స్ షీట్ చేయమన్నాడు కాబట్టి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేయమన్నాడు. ఈసారి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ ప్రయారిటీ అండి. సార్ వీటిల్లో కూడా ఎన్పిఓలో కూడా నీకు టిపికల్ అనిపిస్తే ఆ టిపికల్ ఉన్న ప్రాబ్లమ్ని పక్కన పెట్టి రిమైనింగ్ ఏరియాస్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు. ఎట్టి పరిస్థితుల్లో ఏ చాప్టర్ని చాయిస్ పెట్టద్దండి, అది మాత్రం గుర్తుంచుకోండి. సో క్యాపిటల్ అండ్ రెవెన్యూలో విషయంలో పాయింట్స్ టు బి కన్సిడర్. సో పాయింట్స్ టు బి కన్సిడర్ అంటే క్యాపిటల్ని, రెవెన్యూని మనం డిసైడ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం క్యాపిటల్ రెవెన్యూ డిసైడ్ చేస్తామంటానికి నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్, నేచర్ ఆఫ్ ద బిజినెస్ అని ఉన్నాయి. అవి ఒకసారి రిఫర్ చేయండి, ఆ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే కాంటింజెంట్ అసెట్స్ అండ్ కాంటింజెంట్ లైబిలిటీస్లో ప్రొవిజన్ అండ్ కాంటింజెంట్ లైబిలిటీకి డిఫరెన్సెస్, కాంటింజెంట్ లైబిలిటీకి సర్టన్ లైబిలిటీకి ఉన్న డిఫరెన్సెస్, ఆ 2 క్వశ్చన్స్ని ఒకసారి రిఫర్ చేసుకోండి. సో బీ పాజిటివ్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పేపర్ చాలా కంఫర్టబుల్ పేపర్ వస్తుంది, మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ మనకి టఫ్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ 10 మార్క్స్ క్వశ్చన్ టఫ్గా రావడం కానీ లేదా లెందీగా రావడం కానీ జరుగుతుంది. అది చాయిస్ తీసుకోవాలి. ఇప్పుడు 4th క్వశ్చన్ ఉంది, 4A 4B ఇచ్చాడు, 4B నీకు టిపికల్గా ఉంది, 4A వరకే ఆన్సర్ చేయి, కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేయి. దయచేసి నాకు అట్రాక్టివ్గా ఉంది అని వెళ్ళొద్దండి. అట్రాక్టివ్గా ఉన్న స్టార్టింగ్ 3 ప్రాబ్లమ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 100% పడిపోవాలండి. 100% పడిపోవాలి. ఎట్లా అంటే 5 మార్క్స్కి 5 మార్క్స్, 10కి 10 పడిపోవాలి. అంత కంఫర్టబుల్గా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే సజెస్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వాటిని రాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాబ్లం నేను చేయగలను అనే ఉద్దేశంతో మొదలు పెట్టద్దు. ముఖ్యంగా ఎన్పిఓ కానీ, పార్ట్నర్షిప్ కానీ, సింగిల్ ఎంట్రీ కానీ, ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఈ 3 చాప్టర్స్ విషయంలో కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. అవి మీకు చేయడానికి కంఫర్టబుల్గా, అట్రాక్టివ్గా ఉంటాయి. సో వాటి ఏరియాస్లో కొంచెం దగ్గర మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి, మీ టైం అంతా కిల్ చేస్తాయి. అందుకని వాటిని మీరు మ్యాక్సిమం ఎండ్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితులు స్టార్టింగ్లో ప్లాన్ చేయమాకండి. స్టే పాజిటివ్ అండి. ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి గో విత్ కాన్ఫిడెన్స్, పర్ఫెక్ట్ రాయగలుగుతారు మీరు. విత్ ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.